టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. ఇక ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయన పట్టుదల, కృషి మాత్రమే కాదు, ఆయన భార్య సురేఖ హస్తం కూడా ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు కూడా. సినిమా ఇండస్ట్రీ నేపథ్య కుటుంబానికి చెందిన వారైనప్పటికీ కుటుంబ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భర్తకు వెన్నెముకగా నిలిచారు సురేఖ. తన కుటుంబ సభ్యుల బాగోగులు మాత్రమే కాదు, పుట్టింటి బాగోగులు చూసుకోవటంలో కూడా సురేఖ ముందుంటారని మరోసారి నిరూపించారు. ఈ క్రమంలోనే తన మేనల్లుడు అల్లు అర్జున్ సమస్యల్లో ఉన్నాడని తెలిసి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసి అటు బన్నీ అభిమానులు సైతం బన్నీ మేనత్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పేరుకే అల్లు అర్జున్ కి మేనత్తైనా తన కొడుకు రామ్ చరణ్ కంటే కూడా ఎక్కువగా అల్లు అర్జున్ ను ఆదరించారట. ప్రతి విషయంలో కూడా అల్లు అర్జున్ కి అండగా నిలిచారట సురేఖ. అల్లుడికి కష్టం వస్తే తల్లి కంటే ఎక్కువగా బాధపడతారట. అందుకే ఇప్పుడు తన మేనల్లుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి అల్లుడి కోసం అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సురేఖ తన మేనల్లుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ 1000 మందికి అన్నదానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా బన్నీ పేరుపైన ప్రత్యేకంగా పూజలు, అర్చనలు చేయిస్తూ ఈ కేసు నుంచి ఆయన త్వరగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారట. ఇక ఈ విషయం తెలిసి కనీసం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరొక వైపు మేనల్లుడి కోసం మేనత్త పడే తపన అందరికీ ముచ్చటేస్తోంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి సురేఖ పూజలు ఫలించాలని కూడా కోరుతున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో డిసెంబర్ 4న వేశారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్ కి ర్యాలీ నిర్వహించుకుంటూ ఫ్యామిలీతో వచ్చాడు బన్నీ. బన్నీని చూడటానికి అభిమానులు ఎగబడగా బౌన్సర్లు కాస్త హద్దు మీరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. దీనికి తోడు మరొక వైపు తొక్కిసలాటలో రేవతి మరణించగా ఆమె కొడుకు హాస్పిటల్ పాలయ్యారు. ఈ విషయాలపై అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద వచ్చారు. కానీ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన మేనల్లుడికి ఎలాంటి సమస్యలు రాకూడదని కేసు కొట్టివేయాలనే నేపథ్యంలో సురేఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.